టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ ప్రధాన ఆయుధం. టీ20 వరల్డ్ కప్ లోనూ కీలక ఆటగాడిగా నిలుస్తున్నాడు. నిలకడగానే రాణిస్తున్నాడు. నిజం చెప్పాలంటే గత 2 సంవత్సరాలుగా బ్యాట్ కు గట్టిగానే పనిచెబుతున్నాడు. పరుగులు పోటెత్తించడంలో ముందే ఉంటున్నాడు. సవాళ్లను ఎదుర్కొని సత్తా చాటుతున్నాడు. ఫిట్నెస్ సమస్యలు ఎదురైనా తగ్గేదే లేదంటున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా పొట్టి ఫార్మాట్ లో ప్రభావం చూపిస్తున్నాడు. ఎక్కడైనా దంచికొట్టే టాలెంట్ తో సూర్య మంచి మార్కులు సాధిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో డేంజరస్ బ్యాటర్ ఎవరంటే ఎక్కువగా వినిపించే పేరు సూర్యకుమార్దే. ఎందుకంటే రిస్కీ షాట్లతో విరుచుకుపడటంలో స్కై ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. బౌలర్లపై ఎదురు దాడి చేసి సైకలాజికల్ గా అడ్వాంటేజ్ సాధిస్తున్నాడు. కసితో ఆటపై ఫోకస్ చేస్తున్నాడు. అయితే గ్రూప్ దశలో తొలి 2 మ్యాచ్ల్లో సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కానీ తర్వాత మాత్రం పంజా విసిరాడు. అమెరికాపై కీలక దశలో రాణించాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. న్యూయార్క్ లో ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. పేసర్లకు అనుకూలించిన పిచ్ పై క్లిక్ అయ్యాడు. సూపర్ 8 దశలో తొలి మ్యాచ్ లో మెరిశాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ అటాక్ ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. టోర్నీలో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో మంచి మార్కులు సాధించాడు. కానీ బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో మాత్రం విఫలమయ్యాడు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. తొలి బంతినే స్పీకర్ గా మలిచినా ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. అయితే ఇకపై మాత్రం సూర్య మరింతగా జాగ్రత్త పడాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. పరిస్థితులకు తగినట్టుగా ఆడాలంటున్నారు. టీమిండియాకు తాను కీలకమైన ఆటగాడని గుర్తుంచుకోవాలంటున్నారు. టోర్నీలో టాప్ ఆర్డర్ ఇప్పటి వరకు గొప్ప ఆటను ఏమీ చూపించలేదు. కోహ్లీ, రోహిత్ తమదైన రేంజ్ ఇంకా చూపించలేదు. పంత్ తన రోల్కు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మిడిల్ ఆర్డర్లో సూర్యపైనే కీలక బాధ్యతలు ఉన్నాయి. స్కై హిట్ అయిన దాన్ని బట్టే టీమిండియా స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. బౌలర్ల లయ దెబ్బతీయడంలో సూర్య కీలకంగా నిలవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. మున్ముందు వన్డేలు, టెస్టుల్లో స్కై ఆడటం కష్టమే. ఇప్పటికే వచ్చిన అవకాశాలను వన్డేలు, టెస్టుల్లో వినియోగించుకోలేకపోయాడు. ఇలాంటి టైంలో టీ20లోనే తన ప్రత్యేకతను కొనసాగించాలంటున్నారు ఎక్స్పర్ట్స్. నెంబర్ 1 అనే ట్యాగ్ కు న్యాయం చేయాలంటున్నారు. మిస్టర్ 360 ప్లేయర్ గా కరేబియన్ గడ్డ మీద పరుగులు సాధించాలంటున్నారు. మొత్తంగా భారత్ భారీ స్కోర్లు కొట్టాలంటే స్కై ఇరగదీయాల్సిందే అని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు.